సాహితీ దిగ్గజం కవి రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిసేపటి కింద హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చనిపోయారు. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో పుట్టారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తెలుగు సాహితీ రంగంలో ఎన్నో రచనలు, కవితలు, కథలు రాశారు సినారే. ఎన్నో వందల సినీ పాటలు సినారే కలం నుంచి జాలువారాయి. విశ్వంభర కావ్యానికి గాను సినారేకు జ్ఞానపీఠ్ అవార్డు కూడా వరించింది. మనతో మాట్లాడడానికి తెలంగాణ సాంస్కృతిక బోర్డు డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హరికృష్ణ గారు, చెప్పండి, సినారే గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నమస్తే మేడం. సినారే గారు మరణము తెలంగాణ సాహిత్యానికి, భారతీయ సాహిత్యానికి కూడా ఒక గొప్ప లోటు. ఆయనతో ప్రత్యక్షంగా నాకు చాలా సందర్భాల్లో కూడా కలిశాను. గతంలో చాలా సందర్భాల్లో కూడా నేను ఆయన్ని కలవడం జరిగింది. అంటే ఇప్పుడు డైరెక్టర్ గా తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ గానే కాకుండా అంతకుముందు గతంలో కూడా చాలాసార్లు కలిశాను. సో ముఖ్యంగా ఎప్పుడంటే 1992లో ఆయన తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్న కాలంలో అప్పుడు దక్కన్ యువ కవితోత్సవం అని మొత్తం 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక పోయట్రీ కాంపిటీషన్ ని 400 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి 400 సంవత్సరాల సందర్భంగా ఒక పోయట్రీ కాంపిటీషన్ ని నిర్వహించారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చిందనమాట. అప్పుడు నేను ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ వరంగల్. నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆయన చేతుల మీదుగా ఆ కవితా పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఇక అంటే అంతకుముందు నుంచి కూడా తెలుగు సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వ్యక్తిగా ఆయన గురించి అధ్యయనం చేయడం అనేది అవుతుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి, భారతీయ సాహిత్యానికి చేసిన కృషి మాత్రం అసలు అనన్య సామాన్యం, అజరామరం కూడా. ఎందుకంటే ఆయన ఒక పరిశోధకుడిగా, ఒక గేయ కావ్య రచయితగా, గజల్స్ రచయితగా, ప్రపంచ పదులు అనే ఒక కొత్త ప్రక్రియని ప్రవేశపెట్టిన కవిగా, అలాగే విశ్వంభరుడు లాంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని, మంటలు మానవుడు లాంటి కావ్యాలను రాసిన రచయితగా, కవిగా మనందరికీ పెద్ద స్ఫూర్తి. అంతేకాకుండా ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఎంతో ఎంతో మందికి జీవితాన్ని, అలాగే తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు కవిత్వం పట్ల ఒక ప్రేమని, అనురక్తిని పెంచినవాడు ఆయన. అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా, వైస్ ఛాన్సలర్ గా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, కవిగా అద్భుతమైన రచయిత. గులేబ కావలి కథ సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో పాటల్లో ఒక కొత్త ఒరవడిని, కొత్త సంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టిన అద్భుతమైన సృజనకారుడు ఆయన. ఆ తర్వాత ఎన్నెన్నో పాటలు రాశాడు. సినిమా సాహిత్యం కానీ, ఇటు పండిత సాహిత్యం కానీ, పామర సాహిత్యం కానీ, ఎలాంటి సాహిత్యమైనా అత్యంత ప్రతిభావంతంగా సృజించింది ఆయనే. ఇంకా చెప్పాలంటే ఆయన ఇవ్వాలే ఇంకా విచిత్రమైనది ఇవ్వాలే మన నిరంతర సాహితీ కృషి బలుడు ఆయన. ఆయన కవిత రాని పత్రిక లేదు, ఆయన కవిత రాని వారం కూడా ఉండదు. వారానికి కనీసం ఏదో ఒక పత్రికలో ఏదో ఒక కవిత మనకి స్పష్టంగా కనిపిస్తుంది, మనల్ని ఆత్మీయంగా పలకరిస్తుంది. ఆయన చూస్తున్న ప్రపంచాన్ని కవిత్వీకరించి ఆయన రాసిన విధానం కూడా ఇప్పటికీ నవకవులకి, యువ కవులతో పాటు సమానంగా పోటీ పడగలిగేలాగా ఉండడం అనేది గొప్ప విషయం. ఆయనలో నాకు గొప్పగా కనిపించేది ఏంటంటే 2 టీలు కనిపిస్తాయి. ట్రెడిషన్ కనిపిస్తుంది, ట్రెండ్ కనిపిస్తుంది. ట్రెడిషన్ అంటే గతంలో పద్య కవి సంప్రదాయానికి సంబంధించిన గేయ కవిత్వాన్ని ఎంత చక్కగా, అద్భుతంగా, అలవోకగా రాయగలడో, ఆధునిక కాలపు పోకడలను అనుసరించి వచ్చే పోస్ట్ మోడర్నిస్ట్ అవుట్లుక్ తో కూడా అద్భుతంగా కవిత్వాన్ని రాయగలుగుతారు. అంటే ట్రెడిషన్, ట్రెండ్ రెండింటిని కలిపి నిరంతరం కాలంతో పాటు ప్రవహించిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇవాళ కూడా మన తెలంగాణ పత్రికలో ఇవాళ ఆయన రాసిన కవిత ఇవాళ పొద్దుటే వచ్చేసింది, ఇవాళ ఉంది. దాంతోపాటు ఇవాళ నా కవిత కూడా, మా ఊరి పురాణం అనే పేరుతో మా ఊరు షాయంపేట మీద రాసిన ఒక ట్రిబ్యూట్ లాంటి పోయం కూడా, నా పోయం కూడా ఇవాళ ఆయనతో పాటు ఆ పత్రికలో ప్రచురితమైంది. అయితే ఇలా
ఆయన ఒక బహుముఖీన ప్రతిభతో ముందుకెళ్లాడు. అలాగే సారస్వత పరిషత్తు లాంటి సంస్థకి అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఎన్నో రకాలుగా గత ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతమైన సాహితీ సేవలు చేస్తున్నారు. అంటే అలుపెరగని, విశ్రాంతి ఎరుగని, విరామం ఎరుగని ఒక సాహితీ చిరంజీవి ఆయన స్ఫూర్తి. అంటే మాలాంటి వారికి, మా తరం వారికి, మా ముందు తరాల వారికి, మా తర్వాతి తరాల వారికి కూడా ఒక నిరంతర స్ఫూర్తిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సాహితీ సృజనాత్మక నిత్య చైతన్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇంకా మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏదైనా ప్రామాణిక గ్రంథం, తెలుగు సాహిత్యం పైన ఒక నిష్పక్షపాతమైన విమర్శతో కూడిన గ్రంథాన్ని మేము అధ్యయనం చేయాలన్నప్పుడు మాకు కనిపించే ఒకే ప్రముఖమైన పుస్తకాలలో ఒక పుస్తకం ఏంటంటే ఆయన రాసిన పరిశోధనా గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పరిశోధనలలోనే, తెలుగు సాహితీ పరిశోధనలోనే ఒక ప్రామాణికమైన పుస్తకం, పేరెనికగన్న పుస్తకం. సో ఇలా పరిశోధనలు, ఆయన ఒక గైడ్ గా ఎన్నో వేల సాహితీ పరిశోధనలకి గైడ్ గా ఉన్నాడు. స్వతహాగా పరిశోధకుడు, వేల పరిశోధనలకి గైడ్ గా ఉన్నాడు. తర్వాత సాహితీ ప్రక్రియలలో విషయానికి వస్తే అసలు అద్భుతమైన ప్రక్రియలు మన ప్రపంచానికి, తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేయించాడు. ఉదాహరణకి గజల్స్ తీసుకుంటే, గజల్స్ అనేది దాశరథి గారు తెలుగుకి అద్భుతంగా తీసుకొచ్చినప్పటికీ ఆ సంప్రదాయాన్ని, ఆ ప్రక్రియని మరింత విస్తృతంగా చేయడమే కాకుండా దానికి ఆడియో రూపం ఇవ్వడమే కాకుండా ఎల్పి రికార్డ్స్ కూడా విడుదల చేసి తన సొంత గొంతుతో వాటిని గానం చేసి గజల్స్ అనే ప్రక్రియకి, ఉర్దూకు సంబంధించిన గజల్స్ అనే ప్రక్రియని తెలుగు సాహిత్యంలో చొప్పించి ఒక అద్భుతమైన ప్రక్రియకి ఆయన ముందుకు తీసుకెళ్లాడు. అలాగే ప్రపంచ పదులు అనే ఒక ప్రక్రియని కూడా ఆయన కనుక్కున్నాడు. ఆయన సొంతంగా ఆయన దాన్ని ప్రపంచ పదులు అనే పేరుతో ప్రక్రియని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా విశ్వంబర అనే దీర్ఘకావ్యం అయితే ఒక అద్భుతం. దాంట్లో ఆదిమ మానవుడి కాలం నుంచి, అంటే ఒక మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్ అంతా, హ్యూమన్ సివిలైజేషన్ అంతా, మానవ పరిణామ చరిత్ర అంతా కవిత్వీకరించి ఒక అద్భుతంగా దీర్ఘకావ్యం లాగా మనకు అందించడం జరిగింది. సో ఇలా ఆయన ప్రతి అంశం ఏది చేసినా తనదైన ముద్రతో, తనదైన పాండిత్య ప్రకర్షతో, తనదైన మట్టి వాసనల వెలుగులతోనే వాటన్నిటిని రూపొందించడం జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఉదాహరణకు గమనిస్తే ఏంటంటే ఆయన పుట్టి వచ్చిన ఊరు యొక్క వాసనలు కానీ, గ్రామీణ ప్రాంతపు సొబగులు కానీ ఎక్కడ మిస్ కాకుండా ఆయన రాయడం జరిగింది. ఎంత సశాస్త్రీయంగా, ఎంత సంప్రదాయంగా, ఎంత ఆధునికంగా రాయగలుగుతాడో అదే టైంలో ఆ జానపద జావలీలను కానీ, జానపద శైలిని కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా రెండింటిని సమన్వయం చేసుకుంటూ తను నడిచొచ్చిన బాటని సాహిత్యంలో అక్షరీకరించిన అద్భుతమైన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఉదాహరణకి ఒసే రాములమ్మ సినిమాలో పాట ఉంటుంది. దాంట్లో నువ్వు బిందె కడవ మీద కడవ పెట్టి వస్తుంటేనమ్మా ఓసే రాములమ్మ అనే పాట ఉంటుంది. సో దాంట్లో కూడా ఆ గ్రామీణ జీవన చిత్రపు తలుకులు బెలుకులు, ఒక మహిళ ఎట్లా ఉంటుందనేది విషయాన్ని అన్నిటినీ ఆపాదిస్తూ చెప్పడం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే ముత్యాల ముగ్గు సినిమాలో పాట కూడా, దాంట్లో కూడా వరిచేలు కోసేప్పుడు అందరూ వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ వాళ్ళు పాడుకునే పాటల్లోంచే దాన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పారు ఆయన. సో ఇలా ప్రతి చోట ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జ్ఞాపకాలు ఏవైతున్నాయో, హనుమాజీపేటలో ఆయన గడిపిన రోజులు ఏవైతున్నాయో వాటన్నిటిని, ఆయన జర్నీలో ఏ ఊరిని, ఏ మనుషులని, ఎలాంటి జీవితాలని చూశాడో ఆ జీవితాన్ని అంతటిని అంత విస్తృతంగా అద్భుతమైన క్యాన్వాస్ తో సాహిత్యంలో అక్షరీకరించిన ఒక కవి మరొకరైతే లేరు 100%. ఈ విషయంలో ఏమాత్రం అది ఉండదు. అంటే అంత అద్భుతంగా ఆయన చూసిన కోణం గొప్పది. ఎందుకంటే ఇక్కడ సాహిత్యంలో, ప్రపంచంలో అన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంటాయి. కానీ కవి చూసే కోణం వేరు, కవి దర్శించే తీరు వేరు, కవి చూసే తాత్వికత వేరు. ప్రతి సంఘటన వెనుక, ప్రతి సన్నివేశం వెనుక, ప్రతి దృశ్యం వెనుక, ప్రతి జీవనానుభవం వెనుక కవి చూసే దార్శనికత వేరుంటుంది. ఆ దార్శనికత, ఆ ప్రత్యేకత, ఆ సృజన అంతా కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రతి కవితలో, ప్రతి అక్షరంలో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా అద్భుతమైన, ఔన్నత్యమైన మనిషి ఆయన. నేను ఆయనని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అంటే ఒక 2000 ప్రాంతంలో ఆయన 80 ఏళ్ళ బర్త్, అంటే జన్మదినోత్సవ సందర్భంగా
నేను ఆయనని ఇంటర్వ్యూ కూడా ఒక టీవీ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా చక్కగా కవి అనే మాటని ఎంత చక్కగా చెప్పాడంటే, కప్పి చెప్పేవాడు కవి అయితే విప్పి చెప్పేవాడు విమర్శకుడు అన్న మాటకి చాలా అద్భుతంగా చెప్పేవాడు. కవి అనే ఆ మాటలోనే ఇంత అద్భుతం ఉంది అనేది చెప్పాడనమాట. సో ఇలా ఆయన ప్రతి అంశాన్ని తెలుగు భాషని, తెలుగు భాషల్లో ఉండే పదాలని, సంస్కృత భాషా పదాలని, అలాగే తెలుగు జానపదుల్లో, తెలంగాణ మాండలికాల్లో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పదాలన్నింటినీ కూడా ఆయనంత సౌకర్యంగా, సృజనాత్మకంగా, అత్యంత అద్భుతంగా, బహుశా ఈ సాహిత్యంలో మన కాలపు వ్యవస్థలో ఎవరు ఇంత అద్భుతంగా వాడుకున్న వాళ్ళు లేరు, దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేరు. నన్ను దోచుకుందువాటే వన్నెల దొరసాని లాంటి పాటలు రాసిన, అలా కాకుండా కంటేనే అమ్మ అని అంటే ఎలా లాంటి పాటలు రాసిన, ఇటు సినీ సంగీతంలో కూడా తనదైన ప్రతిభతో, తనదైన ముద్రతో వెళ్ళినవాడు. ఇటు నంది అవార్డులు గెలుచుకున్న, అటు జ్ఞానపీఠం పైన తన అక్షరాన్ని, తెలంగాణ అక్షరాన్ని, తెలుగు అక్షరాన్ని నిలిపిన అది ఒక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమే. ఎందుకంటే ఇన్ని రకాల విస్తృతమైన ప్రక్రియలలో ఏదో ఒక ప్రక్రియలో నిష్ణాతులు కావడం, ఉన్నత స్థానానికి వెళ్ళడం, శిఖరాయమానమైన ప్రతిభను కనబరచడం అనేది ఎవరికైనా సాధ్యమే. కానీ ఇన్ని రకాల ప్రక్రియలో ఒక్కటి కాకుండా ఎన్నెన్నో ప్రక్రియలలో అందరినీ మెప్పిస్తూ, అన్ని వర్గాల, అన్ని సామాజిక సందర్భాలకు సంబంధించిన వ్యక్తులందరినీ రంజింపజేసే విధంగా ఒక కవిత్వాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ సృష్టించడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సాహితీ మూర్తులలో, అరుదైన సృజనకారుల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక శిఖరం. ఆయన అక్షరం అజరామరం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి నిత్య చైతన్యం. ఓకే హరికృష్ణ గారు.